రాజన్న సిరిసిల్ల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ హాజరై ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి చేనేత కార్మికులకు లబ్ధి పొందేలా ప్రభుత్వం తరఫున కృషి చేస్తానంటూ ఆది శ్రీనివాస్ కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నేతన్న చౌకులు నేతన్నకు పూలమాలను సమర్పించి చేనేత దినోత్సవం సందర్భంగా నేతలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు చెప్పేటువంటి కార్యక్రమం ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ గారు పాల్గొని పోయినటువంటి సందర్భం. జిల్లాకు సంబంధించినటువంటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వివిధ విభాగాల అధ్యక్షులు, పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి జిల్లా పట్టణ అధ్యక్షులు, లైబ్రరీ చైర్మన్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు, మున్సిపల్ చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రముఖులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల యొక్క ఐక్యత, నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమము, చేతిగా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని గుర్తు తీసుకునే క్రమంలో జిల్లా కేంద్రంలో నేతన్నకు పూలమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవాన్ని ఇచ్చేటువంటి సందర్భం. తద్వారా ప్రభుత్వ పక్షాన నేను గాని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడే గదిమగల్లో వచ్చి పూలమాల సమర్పించి పోయినటువంటి సందర్భం. గత ప్రభుత్వంలో సుమారు 400 కోట్ల పైచీలకు బకాయి ఉంటే ఎలా అని చెప్పని డీలా పడుతున్నటువంటి నేతలకు మనోధైర్యాన్ని కల్పించి మీకు అండగా మేము ఉన్నామని చెప్పేటువంటి కార్యక్రమాన్ని అందించి 350 కోట్ల పైచీలకు పాత బాకీలు కూడా అందించినటువంటి సర్కారు నేతలకు అండగా నిలబడ్డటువంటి సర్కారు చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 2025-26 నేతన్నలకు ఇచ్చినటువంటి చీరల సమస్య కూడా 80% డబ్బులు ఇవ్వడం జరిగింది. మరో 20% డబ్బులు ఇవ్వాలనేటువంటి అది కూడా త్వరలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నమాట. పోచన్పల్లిలో కూడా ఉన్నటువంటి దానికి డబ్బు రావాలని చెప్పిన కోసం దాన్ని కూడా అందివ్వాలని చెప్పిన కోసం ఆలోచిస్తున్నమాట. సందర్భంగా ఈ జాతీయ చేనేత సందర్భంగా చెప్తూ నేతలందరికీ కూడా కార్మిక క్షేత్రం మన సిరిసిల్ల జిల్లా, ఇక్కడ నేతన్నలు వేములవాడలో ధార్మిక క్షేత్రం రాజన్న, ఇక్కడ నేతన్నలు బళ్ళొకి చేయడంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రమైన రాజన్న ఆలయాన్ని కూడా ఈరోజు అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నాం. రైతుల అభివృద్ధి కోసం, అందుబాటులో అభివృద్ధి కోసం కూడా పనిచేస్తూ ప్రభుత్వం చెప్పిన సందర్భం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పక్షాన మా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.